నమస్తే సార్. నమస్తే బాబు. సార్, అల్లు అరవింద్ గారు రామ్ గోపాల్ వర్మ గారిని ఎందుకు తిట్టాల్సొచ్చింది? నేను ఈరోజు అరవింద్ గారి తాలూకు ఆ స్పీచ్ అంతా విన్నానండి. ఐ డు వెల్కమ్ ఇట్. ఐ షుడ్ అప్రిషియేట్ హిజ్ డేర్‌నెస్. అలాగా ఒక 60 కాకుండా ప్రధానమైనటువంటి నలుగురు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళి బయట పూజ చేస్తే గాని ఆయనకి బుద్ధి రాదండి. ఆయన కుక్క తోక వంకర అన్నట్టు ఆయన్ని ఎంతమంది ఎన్ని తిట్లు తిడుతున్నప్పుడు కూడా బుద్ధి లేకుండా మాట్లాడతాడు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా చాలా చాలా బహుశా అందరికంటే తిట్టానేమో తెలీదు. అది నా తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ ఆలోచించాలి కదా ఆయన కూడాను. ఇప్పుడు నువ్వు ఎవరో ఒక పనికిమాలిన వేశ్యకి డబ్బులిచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టించావు. ఎవరో ఒక పనికిమాలిన వాడిని అడ్డం పెట్టి తిట్టించావు. నీ డ్యూటీ ఏంటంటే పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని తిట్టడం. అంతే కదా! దాంతో నీకు ఒరిగేదేముంది? ఇప్పుడు ప్రజల తాలూకు మైండ్ సెట్ మారుతుందా అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఇది కొన్ని వేల సీట్లు, చాలా భయంకరమైన సీట్లు. పవన్ కళ్యాణ్ భార్యల్ని, అమ్మని, మొత్తం చిరంజీవి కుటుంబాన్ని ఇన్ని విధాలుగా తిప్పించవలసిన అవసరం ఏమొచ్చిందండి నీకు? ఒకటి. రెండోది, అందమైన అమ్మాయిలైతే నీకిష్టం ఉండదు. నీకిష్టమేంటి? ప్రజలందరికీ అందమైన అమ్మాయిలంటే ఇష్టమే. అందరూ నీలాగా ఒక లోఫర్‌లాగా, ఒక డాఫర్‌లాగా, ఒక ఏమంటారంటే ఓ పనికిమాలిన చెత్త. వాడికేమి పని పాట చేత కాదు కదా! వాడికి ఏదైనా చెత్తుందంటే సానికొంపల్లో తిరగడం, సానికొంపల్లో జీవితం అంతానా అర్ధాంతరంగా చస్తాడు ఆ రోగాలు తగిలి. అదే కేవలం అందాలేంటండి? అందాన్ని చూడడం ఏంటి? అందాన్ని ఆకర్షించడం ఏంటండి? సో, అది చాలా పొరపాటు మాట. మన రామ్ గోపాల్ వర్మ ఇక ముందైనా సరే కొంచెం బుద్ధి తెచ్చుకొని, అంటే తన వంతు బాధ్యత, పౌరుడిగా బాధ్యత ఉంది కదండీ! ఎంత దిగజారిపోయాడో, ఎంత పతనం అయిపోయాడో వెనక్కి తిరిగి చూసుకొని, ఆత్మావలోకనం చేసుకొని ఆయన ఆయన మారితే మంచిది. ఎటువంటి సినిమాలు తీశారండి 'శివ' ట్రెండ్ సెట్టర్, 'క్షణక్షణం' ట్రెండ్ సెట్టర్. అలాగే హిందీ సినిమాలు 'రంగీలా', 'సర్కస్' ఇవన్నీ గొప్ప గొప్ప సినిమాలు తీసి భారతదేశంలోని ఒక మంచి డైరెక్టర్‌లో ఒక డైరెక్టర్ అనిపించుకొని ఈరోజు ఇంత పతనం అయిపోయి మరి పనులు చేస్తున్నాడంటే, ఈరోజు అరవింద్ గారు నోటితో సమాధానం చెప్పారు. ఇంకోలా సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది. ఎవరికైనా కడుపు పండితే ఒకటి కదా! ఈ తప్పులు చేయటం లేదు, నేరాలు చేస్తున్నాడు. కానీ నేరం చేసే వాళ్ళని ఎవరు క్షమించకూడదు. ఆ క్షమించకుండా ఉండే పరిస్థితి అతి దగ్గరలో ఉందని చెప్తాం. థాంక్ యూ సార్.